రావణాసురుడు బ్రాహ్మడు. ఓకే. 4 వేదాలు చదువుకున్నాడు, 6 శాస్త్రాలు చదువుకున్నాడు. అవే 10 తెలకాయలు ఆయనకి. మా తాతల దగ్గర నుంచి గుడి వార్షికంగా మేము పూజలు చేస్తాం. ఓకే. శివరాత్రి ప్రతి శివరాత్రికి వార్షికంగా నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. నాకు 66. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఈ రోజు వచ్చేసరికి మనం శివకోడు అనే గ్రామం చూడబోతున్నాం అన్నమాట. ఈ గ్రామం చూడడానికి కారణం ఏంటి అంటే, ఈ గ్రామం మెయిన్ రోడ్ మీదకి ఉన్నప్పటికీ మనం పక్క వీధుల్లోకి వెళ్ళినప్పుడు మొత్తం కూడా కొబ్బరి తోటల మధ్యలోనే ఉంటుంది ఈ గ్రామం. ఇంకా ఈ గ్రామంలో వచ్చేసరికి ఉమా శివలింగేశ్వర స్వామి వారి ఆలయం అయితే బాగా ప్రసిద్ధి. ఇక ఈరోజు శివరాత్రి కాబట్టి ఈ గ్రామం చూసి ఆయన ఆలయం కూడా చూద్దాం. అదేవిధంగా ఈ గ్రామం ఎక్కడుంది అని చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఇక్కడికి అమలాపురం నుంచి ఈ గ్రామం వచ్చేసరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే రాజోలుకి చేర్చైతే ఈ గ్రామం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు వచ్చేసరికి పుంతల ముసలమ్మ గుడి దగ్గర అయితే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఈ గుడి దగ్గర ఆగైతే వెళ్తారన్నమాట. అంటే మరి ఈ దేవతకి పుంతల ముసలమ్మ అనే పేరు ఎలా వచ్చిందో ఏంటంటే పైన పంతులు గారు ఉన్నారు, ఆయన అడిగి అలాగే ఈ దేవత యొక్క విశిష్టత కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. అంటే అందరూ పుంతల ముసలమ్మ అంటారు కదండి ఈ దేవతని. అంటే ఇదివరకు ఏమన్నా ఇది పుంతలా ఉండేది అంటారా? ఇది అంతా పుంత కింద ఉండేదండి. ఉండేదండి మట్టి రోడ్డు. ఓకేనండి. గట్టు కింద ఉండేదండి, కాలువ కట్టాం కదా ఇది. ఓకే. అదే పుంత కింద ఉండేదండి. ఇక్కడ ఈ పక్కన అప్పుడు రోడ్డు ఇలా ఉండేదండి. ఇక్కడ రావి చెట్టు ఉండేదండి. ఓకే. ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉండేది మాట అండి. ఆ రావి చెట్టు కూడా వెలసిందండి ఈవిడ. అది అంటే 3వ తరం కూడా అండి ఇది. ఇది ఏంటంటే ఆ టైంలో 1917లో మసూద్కి కలరా వ్యాపించి ఉందండి. అప్పటి నుంచి ఏంటి ఆ గ్రామ దేవతగా అప్పుడు గ్రామంలోకి వెళ్ళి ఒక ఆడవాడి మీద వాలి ఇది అప్పుడు తీసుకొచ్చిందండి ఇక్కడ గ్రామ ప్రజలను అందరినీ. అప్పుడు మసూద్కి కలరా బయటికి రావాలంటే భయం అండి. ఆ టైంలో వచ్చి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి, ఈ గ్రామానికి కట్టుబడి నేను చేస్తాను అని అంటుందోటి అప్పుడు గ్రామ ప్రజలందరూ వచ్చి చిన్న గుడి కింద ఏర్పాటు చేసి అప్పుడు చేయించారండి. ఓకే. అవును. ఇది ఏంటంటే 3వ తరం గుడి అండి. ఫస్ట్లో పెంకటి గుడి అండి, తర్వాత గాను సొన్నంతో స్లాబ్ వేసింది. ఓకే. ఈ తర్వాత 3వది అండి. 3వ తరం గుడి. అంటే ఎక్కువ మంది 109 సంవత్సరాలు అయిందండి. 190 అండి. 109 సంవత్సరాలు. 109 సంవత్సరాలు. అందరూ ఆగి వెళ్తారండి గుడి దగ్గర. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా ఉండి దర్శించుకుని వెళ్తారండి. అది ఒక నమ్మకం. వచ్చి ఎక్కడ బయటకి ఎక్కడికి వెళ్ళినా ఇవి దర్శించుకోకుండా వెళ్ళరండి. ఇప్పుడు శివకోడికి సంబంధించిన శివకోడిది అండి ఇది. ఇది గ్రామ దేవత అండి. ఒకటి శివకోడి గ్రామ దేవత. ఓకే. ఓకే. ఏంటంటే అప్పటి నుంచి అంతకంతగా పెరుగుతూ వస్తుందండి. ఓకే. ఇదే జాతర ఎప్పుడు జరుగుతుందండి? సంక్రాంతి అండి. జనవరి 1 నుంచి 20వ తారీఖు దాకా జరుగుతుంది. 20వ తారీఖున అన్న సమారాధన జరుగుతుంది. ఓకే. ఓకే. సరే, థ్యాంక్స్ అండి. శుభం.
ఇక ఈ గ్రామంలో మనం శివాలయం గురించే చెప్పుకున్నాం, కానీ ఇక్కడ పుంతలో ముసలమ్మ ఆలయం అవ్వచ్చు, ఇక్కడ మనం కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ శ్రీ బిందు మాధవ స్వామి వారి ఆలయం అయితే ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం, మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక్కడ చాలా చుట్టూరు ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ ఆలయం ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఈ మండపం అది కూడా చాలా బాగుంది ఈ ఆలయం. ఇక్కడైతే పంతులు గారు ఎవరు లేరు. ఇక్కడ రాస్తుంది శ్రీ బిందు మాధవ స్వామి వారి ఆలయం స్థాపితం 1908 అంట. ఆరుమిల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి మండప పునర్నిర్మాణదాత. అంటే 1908లో పునర్నిర్మాణం జరిగిందన్నమాట. ఇది శ్రీ ఆరుమిల్లి చౌదరి గారి జ్ఞాపకార్థం అంట. వాళ్ళ మనవరాలు పద్మశ్రీ సీతారామ ప్రసాద్ గారు దీన్ని మళ్ళీ పునఃస్థాపితం చేసినట్టున్నారు. మరి మిగతా డీటెయిల్స్ అడుగుదామంటే ఇక్కడ ఎవరికి కనిపించట్లేదు. స్వామివారిని అయితే చూడవచ్చు మనం. ఈ ఆలయం చుట్టూరు అయితే చాలా బాగుందన్నమాట మొక్కలతోని. అలాగే వెనకాల వచ్చేసరికి అన్ని పొలాల్లో ఉన్నాయి, కొబ్బరి చెట్లు పొలాలే కనిపిస్తున్నాయి. ఆ పేరు ఎలా వచ్చిందంటారండి? తెలీదు మీకు? అంటే పెద్దోళ్ళు ఏం చెప్పలేదంటారా? ఖాళీ లేదంటారా? అవునండి. ఏంటండి ఇప్పుడు అక్కడ పెద్ద గొడవ. గేదెలు మేపుతారండి? ఇంకానే ఎన్ని గేదెలు మేపుతారండి? ఎన్ని గేదెలు? గేదె మీ ఇద్దరు మామగారు మీరిద్దరు గేదెలే చూసుకుంటూ ఉంటారు. మరి ఇంకా పని చేస్తున్నారు. ఎంత వద్దంటారు మరి నెలకి? వెళ్తుందా? సరే చేస్తారా? సొంతం ఉందండి. ఎంత ఉంటుందండి పొలం? ఎకరం ఉంటుంది అంటారా? అక్కడ భూమి కాడండి. మరి మీ పిల్లలండి? మా పిల్లలు, మా అబ్బాయికి 2 ఆడపిల్ల, మా అమ్మాయిలు 2కే మగపిల్లడు ఆడపిల్ల. ఎక్కడ హైదరాబాద్ అండి? ఒకటి వాళ్ళకి అందరికీ అయిపోయిందండి. అబ్బాయి పిల్లలకి అబ్బాయి. ఓకే. అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడండి? ఆయనేనా? అందరూ వ్యవసాయం మీరు? కూలి పని కూడా ఎవరు దొరకలేదు కదండి ఇప్పుడు? 800 ఇప్పుడు. 800 అంటే ఎవరు రావట్లేదు, సరిపోవట్లేదు. ఓకే. మీరు పని గడ్డి మీరే కోసుకొచ్చారు ఇప్పుడు? రోజుకి ఇలాంటి 2 బత్తాలకు వస్తారా? ఓ బత్త సరిపోద్ది దానికి? సరిపోద్ది ఓ బత్త దానికి? దాన వేస్తారు. దాన వేస్తారు అనమాట. ఇంకా రోడ్డు పక్కనే అంతానే, ఊరంతా రోడ్డు పక్కన ఉంటుంది. ఓకే. లోన్ ఇది మీ ఊరు ఎలా ఉంటుందో చూపిస్తున్నాం అండి. అది ఈ ఊరికి ఎలా పేరు వచ్చిందో అయితే తెలియదండి. మీకు ఏమన్నా ఐడియా ఉందండి? ఓకే ఓకే. అక్కడ ఉన్న శివాలయం గురించి శివకోట అని పెట్టారనమాట. ఓకే. మంచిదే. ఓకే. కేకెత్తుందండి గడ్డి ఏమని? కేకెత్తుంది గడ్డి వేసేయమండి. ఎక్కడ కోసారండి ఇప్పుడు ఈ గడ్డి అంతని? గట్లు కూర్చుని అలా కోసారు. ఓకే. ఈ వ్యవసాయం మీద సంపాదించారంటారా? ఇది వ్యవసాయం మీద సంపాదించారంటారా అప్పట్లోనే? ఇవన్నీ వ్యవసాయం మీద కొన్నారంటారా మీ తాత? ఉమ్మడి మీద 5 ఉన్నప్పుడు 3 ఎకరాలు ఒకటి 14 కొంతలు కొన్నాం. పంపు కొన్నాం, కోళ్ళు కొట్టేసుకున్నారు మా తమ్ముడు. ఇక్కడ కొన్నదా? పెద్ద పెంకిటీలండి, కోళ్ళు కొట్టేసుకుని అక్కడ రాబాలు కట్టుకున్నారు. ఓకే. అవన్నీ కట్టుకున్నారు మాట. అంటే ఇప్పుడు ఎవరు అందరూ ఇది వరకు వ్యవసాయం మీద సంపాదించేవారు, ఇప్పుడు జాబులు చేసి నేను సంపాదించలేకపోతున్నారు. సంపాదించలేమండి. ఇప్పుడు జాబులు చేసిన ఇప్పుడు అప్పుడు మీరు సంపాదించిన ఇవన్నీ.
ఏమన్నా సంవత్సరానికి మీరు సంపాదించింది ఏముందండి? భూములే అండి 3 ఎకరాలు ఒకటి 14 గుంతలు ఒకటి మా అమ్మ 2 ఎకరాలు అందరం మిగతా ఆఫ్ చేసింది. ఓకే ఓకే. అయితే అది మొత్తం 3 ఎకరాలు సంపాదించారు మీరు మీ జీవితంలో? 3 ఎకరాలు అంటే 14 గుంతలు ఒకటి 14 కొన్నాం ఇక్కడ 4 ఎకరాల చేతిలో. దగ్గర దగ్గర ఒక 5 ఎకరాలు సంపాదించినట్టే. అది వ్యవసాయం మీద ఎలా గేదెలు మీరు స్టార్టింగ్ నుంచి గేదెలు మేపుతానే ఉండేవారండి? ఫస్ట్ నుంచి గేదెలు మేపేవారా? ఇప్పుడు ఎప్పుడు గేదెలు వేసామే రెండే. చుట్టాల ఇంటికి వెళ్ళా ఖాళీ ఉండదు. మా ఎప్పుడు మా ఎక్కడికి ఖాళీ ఉంటుంది, ఉద్యోగస్తులుగానే ఖాళీ ఉంటుంది. మీకు ఖాళీ ఉండదు? ముంజారు అప్పటి పెళ్ళి ఒకడండి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు మీకు? ఎప్పుడు ఒకప్పుడు వెళ్తాం. ఓకే. మరి వీళ్ళని గడ్డి అయ్యి చూసుకుంటూ ఉండాలి కదా మరి. ఓకేనండి, సరేనండి. फोकस करो. ఈ శివకోడు గ్రామంలో మన హై స్కూల్ చూడొచ్చు, చాలా బాగుందన్నమాట మొక్కలతో. అదిని ప్రస్తుతం అయితే గేట్ లాక్ చేసి ఉంది, ఈరోజు ఆదివారం కాబట్టి స్కూల్ సెలవు ఉంది. ఒకసారి బయట నుంచి చూద్దాం. స్కూల్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇది మనం ఒకసారి ఈ స్కూల్ పేరు చూడొచ్చు, శ్రీ లక్ష్మీ నరసింహ మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల అని ఉంది శివకోడు. ఇది హై స్కూల్ ఉంది, ఇక్కడ ఫ్రంట్ కూడా ఇంకో స్కూల్ ఉంది, ఇది ప్రైమరీ స్కూల్ అనుకుంటా. ఇక్కడ మనం చూడొచ్చు మెయిన్ రోడ్. అంటే ఇది వరకు మెయిన్ రోడ్ ఇదే, కానీ అమలాపురం రాజోలు వెళ్ళడానికి ప్రస్తుతం రాజోలు ఇటు వెళ్ళినా కానీ ఆ పక్క నుంచి బైపాస్ రోడ్ వెళ్ళడంతో ఎక్కువ వాహనాలు అటు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అందుకే కొంచెం ఈ పక్క రద్దీ తక్కువ ఉందన్నమాట. ఒకసారి గ్రామం లోపల కూడా చూడొచ్చు, ప్రతి సందు కూడా ఒక 10-20 ఇళ్ళు ఉండేసరికి చివరికి వచ్చేసరికి తోటలే ఉంటాయి అన్నీ. ఈ గ్రామంలో మనకి మండువా లోగిలీలు కూడా కనిపిస్తున్నాయి. మన బ్యాక్ సైడ్ మండువా లోగిలీలు ఉంది, కాకపోతే ఇంటి దగ్గర ఎవరు లేరు. మనం అనుకున్నట్టు ఇక్కడ ఈ సందు చివరికి వెళ్ళి చూద్దాం. కొబ్బరి తోటల మధ్యలోనే ఉంది ఊరంతానే. ఒకసారి లోపలికి వెళ్దాం. శివకోడు అంటే ఇది చాలా పెద్ద చెరువు ఉందండి. పంచాయతీ అంటారా? పంచాయతీ. చేపలు అవి ఉంటాయంటారా? మరి తాగడానికి ఏం కాదు, పంచాయతీ. ఓకే, చాలా పెద్ద చెరువు అంతానే. ఎంత ఉంటుంది? 3 ఎకరాలు ఉంటుంది అంటారా? 3 ఎకరాలు పైన ఉంటుంది, 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు ఉంటుంది. నమస్తే అండి. నమస్తే. అంటే శివకోటి అంటూ ఉంటారు కదండి, ఈ గ్రామానికి పేరు అది ఎలా వచ్చింది అంటారండి? శివకోటి అనేటువంటిది రావణాసురుడు శివభక్తుడు. ఓకే. రావణాసురుడు శివభక్తుడు అవటంతో ఆయన ప్రతిరోజు కూడా 1 కోటి లింగాలకు అభిషేకం చేసేవాడు. ఓకే. అటువంటి శివభక్తుడైనటువంటి రావణాసురుడు తనకున్నటువంటి యొక్క చిన్న చెడ్డగుణంతో అమ్మవారిని సీతాదేవిని తీసుకువెళ్ళిన తర్వాత రామరావణ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత రావణాసురుడు మరణిస్తాడు, రావణుడి చేతిలో మరణిస్తాడు. ఎందుకంటే బ్రహ్మతోటి దర్శనం పొందాడు, వరాలు పొందాడు, శివుణ్ణి మెప్పించాడు, ఆత్మలింగం పొందాడు. విష్ణువు రాముడి కింద తన దగ్గరికి తెచ్చుకున్నాడు ఆయన. ఆ విధంగా విష్ణువు చేతిలో మరణించాడు. రావణాసురుడు బ్రాహ్మడు, 4 వేదాలు చదువుకున్నాడు, 6 శాస్త్రాలు చదువుకున్నాడు. అవే 10 తలకాయలు ఆయనకి. 10 తలకాయలు అంటే 10 తలకాయ అంటే ఏమిటి? మనకి జ్ఞానానికి చిహ్నం.
కాబట్టి 4 వేదాలు 6 శాస్త్రాలు చదువుకున్నాడు. అవి 10 తలకాయలు. ఓకే. ఇటువంటి దశకంఠుడు అంటారు. అందుకని మహా తపస్యాలు కదా ఆయన. ఈ మరణించిన తర్వాత బ్రాహ్మడు కదా, బ్రహ్మహత్య చుట్టుకుంది రాముడికి. ఓకే. రాముడు సాక్షాత్తు విష్ణువు, మహావిష్ణువు. ఓకే. అయినప్పటికీ అప్పుడు ఆయనకి ఈ మరి బ్రాహ్మడు కదా, ఇది బ్రహ్మహత్య జరిగింది. మరి ఏమిటంటే అప్పుడు వశిష్ఠుల వారు వాళ్ళు అందరూ పెద్దలు వారు గురువు గారు వాళ్ళు ఏం చెప్తారంటే కోటి లింగాల్ని ప్రతిష్ఠ చేయమని చెప్తారు. లింగాలను ప్రతిష్ఠ చేయమని చెప్తే అప్పుడు రాజమండ్రి కోటిలింగాలు ఉందా? అవును, రాజమండ్రిలో. అవును. అక్కడ కోటిలింగాల్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఓకే. అయినప్పటికీ కూడా కొద్ది దోషం ఉందేమో అనిపిస్తుంది రాముడికి. ఓకే. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే మళ్ళీ అడిగితే ఒక లింగం తక్కువైందయ్యా, ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్తే రాముడు అప్పటికి రామేశ్వరం వెళ్ళిపోతాడు. ఓకే. మద్రాసు దగ్గర మనకి రామేశ్వరం ఉంది కదా, అక్కడ ప్రతిష్ఠ చేస్తూ హనుమంతుడిని లింగాన్ని తెమ్మనమని చెప్పి హనుమంతుడు పంపిస్తాడు. ఆయన వెళ్ళి లింగాలని కూడాను చూసి ఇది బాగుందా, ఇది శాస్త్ర ప్రకారం ఉందా, ఇది శాస్త్ర ప్రకారం ఉందా అని వెతుకుతున్నట్ట. వెతుకుతూ ఉంటే సరే టైం అయిపోతుందని చెప్పి రాముడు ఏం చేశాడంటే అక్కడ ఇసుకను పోగేసి ఆ ఇసుకని లింగంగా చేసి ప్రతిష్ఠ చేసేస్తాడు. ఓకే. రామేశ్వరం సైతిక లింగం, రామేశ్వరం సైతిక లింగం అంటారు. ఓకే. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఒక కావిడిలో 2 లింగాలు పెట్టుకుని తోకకి ఒక లింగం చుట్టుకుని ఈయన 3 లింగాలు పట్టుకెళ్తాడు. ఆయన ఏది కావాలంటే అది ప్రతిష్ఠ చేసుకుంటారు కదా. ఈ లోపల అక్కడ అయిపోతుంది, అది అక్కడ ప్రతిష్ఠ అయిపోయింది. ఇది ఈయన కావిడిలో పట్టుకెళ్తున్నటువంటి ఈ లింగాలు ఏమయ్యాయి అంటే దింపుకుంటే ఒకటి శివకోడులో, రెండోది శివదేవుని చెక్కాలలో ఈ ఒక కావిడి ఇక్కడ ఉంటే ఒక కావిడి ఇంకొక భాగం అవతల ఉంది. శివదేవుని చెక్కాలలో ఉంది. వెస్ట్ గోదావరిలో ఉంటే ఒకటి కోనసీమలో, ఈస్ట్ గోదావరిలో. అది ఇక్కడ అందుకని ఇది కోటవ లింగం అయింది. ఓకే. ఓకే. ఒకటవ లింగం ఇది, కోటవ లింగం. అప్పుడు రాముడు ఏం చేశాడంటే తర్వాత అక్కడ ఆ పట్టుకెళ్ళినటువంటి లింగాన్ని రామేశ్వరంలో ఓ లింగాన్ని సైతిక లింగంతో పాటు ఆ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేసి 2 ఉంటాయి రామేశ్వరంలో. అప్పుడు ఆయన ఇలా వెడుతూ మామూలు ఈ శివకోడులో ఉన్నటువంటి శివలింగాన్ని, తర్వాత అక్కడ శివదేవుని చిత్తాల్లో ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా రామప్రతిష్ఠితాలే. శివలింగాలు ఎక్కడున్నా కూడా ఆయన ఇది అటవీ ప్రాంతం కదా. పూర్వకాలం ఇదంతా కూడా అడవి, ఈ దక్షిణాది ఇదంతా కూడా అడవే. ఆ కాలంలో రాక్షసులే ఉండేవారు ఇక్కడ. ఆ తర్వాత రాముడు వచ్చిన లంకల్లోకి పోయారు. రాక్షసులందరూ లంకల్లోకి అంటే దీవుల్లోకి పోయారు. అలా అప్పుడు భూమి మీద ఉండేవారు కాదు. అప్పుడు ఇదంతా కూడా పెద్ద అడవి కదా. మరి అడవి రాముడు అందుకునే ఆయన అరణ్యవాసం చేయమంటే ఇక్కడికి వచ్చాడు ఆయన. ఓకే. అప్పుడు అరణ్యం ఇదంతా వింధ్య పర్వతాలు దాటి యువతలకు అరణ్యం ఇదంతా. ఓకే. అప్పుడు వానరులు అనేవాళ్ళు ఉండేవారు. వానరులు అంటే ఇవి కోతులు అనుకుండా వాటి యొక్క కొద్ది సంతతి అది, అంతే తప్పించి కాదు. వానరులు అంటే వాళ్ళు మనలా మాట్లాడేవారు. అప్పుడు వాళ్ళకి బాలం ఉండేది కానీ మనుషులే వాళ్ళు. తోకుండేది. వాళ్ళు చదువుకున్న హనుమంతుడు మరి మహావేదం చదువుకున్నటువంటి మహానుభావుడు ఆయన, నవ వ్యాకరణ పండితుడు ఆయన. ఓకే. సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. అటువంటి మహానుభావుడు మరి మానవ జాతిలో పుట్టల. ఎంత మాట్లాడటం ఆయన హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలన్నారు. మాట్లాడటం హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. దైతం కాబట్టి ఆ కాలంలో ఉండే 1,000 సంవత్సరాల క్రితం ఇంచుమించు ఈ చతుర్యుగం కాకుండా ఇంతకుముందు చతుర్యుగంలో జరిగింది రామాయణం. మొన్న త్రేతాయుగంలో కాకుండా అంతకుముందు త్రేతాయుగంలో జరిగింది. కాబట్టి ఇంచుమించు 1,000 సంవత్సరాలు అవుతుందేమో రామాయణం జరిగి 1,005 సంవత్సరాలు 1,000 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు. కృష్ణావతారం వచ్చి 5,200 సంవత్సరాలు అయింది. 5,200 సంవత్సరాలు అయింది.
కాబట్టి ఈ విధంగా ఇది శివకోటి. ఓకే. కాలాంతరంతో కోడి అయింది. మొన్న ఈ మధ్యనే మళ్ళీ కోటి అని పెట్టి కోటి అని తీసుకొచ్చారు. ఓకే. మంచి పరమేశ్వరుడు ఉమా గంగాదేవి కూడా ఉంటుంది. ఓకే. చాలా బాగుంటుంది. మంచి పరమేశ్వరుడు మొక్కుకున్న వాళ్ళకి అన్ని కోరికలు తీర్చేటువంటి భగవంతుడు. ఓకే. ఈశ్వరుడు సర్వాంతర్యామి. ఆయన అందరి హృదయాల్లో ఉంటాడు. భూమి కూడా లింగమే, ఆకాశం లింగమే, ఓకే. సూర్యుడో లింగం, ఓకే. చంద్రుడో లింగం, జలమో లింగం. ఓకే. ఏదైనా లింగరు మనం చూసుకున్నా మనం కూడా ఒక లింగ స్వరూపమే, లోపల ఆయన ఉండేటువంటిదే అది. కాబట్టి ఈశ్వరుడు లేనటువంటిది, చైతన్యం లేనటువంటిది ఎక్కడ ఏమి ఉండదు. ఒక మొక్క ఎదుగుతోంది, అది కూడా ఈశ్వరుడే. ఒక గడ్డి పరకుంది, అది కూడా దాంట్లో కూడా చైతన్యం ఉంది, అది ఈశ్వరుడే. తెలుసుకుంటే దేంట్లో అన్నింటిలోనూ ఈశ్వర తత్వమే ఉంటుంది. సంతోషం. ఏం పేరు సార్ మీది? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, థ్యాంక్స్ అండి. అడగగానే మొత్తం హిస్టరీ చెప్పారు. ఓకే. మనం ఇప్పుడు వచ్చేసరికి శివకోటి ఉమా శివలింగేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి ముందు బయట చూడొచ్చు. ఇక్కడ పక్కనే మనకి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం ఉంది. అలాగే పక్కన రావి చెట్టు ఉంది ఇక్కడ. ఇంక ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ అంతా బిజీగా కనిపిస్తుంది మనకి. ఇంకొంతసేపు అయితే ఖాళీ ఉండదంట ఇక్కడ. ఇది మారేడు పత్రాలు. ఇప్పుడు ఏమన్నా హోమం ఉందంటారండి? హోమంలోకి ఎన్నింటికండి కొయ్యమన్నారా? మామూలు సేవ మాట. ఓకే ఓకే. ఇప్పుడు ఏం పూజ జరుగుతుంది? లక్షపత్రి పూజ అండి. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆల్రెడీ మహాన్యాసం అయిందండి. తర్వాత ఏమో ఇప్పుడు అభిషేకాలు అవుతాయి స్వామికి. తర్వాత పత్రి పూజ. అదండి. వీళ్ళందరూ పూజ చేయించుకున్నారు. వీళ్ళందరూ సత్యనారాయణాలు చేసుకుంటారండి.
సార్ నమస్తే అండి. నమస్తే. అంటే శివకోటి అంటే ఇక్కడ శివాలయం గురించి ప్రత్యేకత తెలుసుకుని ఒక వీడియో చేస్తున్నాం అన్నమాట అండి. ఓకే. అంటే మీరు అభిషేకం ప్రతి సంవత్సరం చేయించుకుంటూ ఉంటారు? అంటే పూర్వం నుంచి మా తాతల దగ్గర నుంచి ఇక్కడ లక్షపత్రి పూజ, అమ్మవారి అభిషేకం, ఇక్కడ సత్యనారాయణ వ్రతం అది చేసుకోవడం పురాతన నుంచి వచ్చిందండి. మా తాతల దగ్గర నుంచి గుడి వార్షికంగా మేము పూజలు చేస్తాం. ఓకే. ప్రతి శివరాత్రికి వార్షికంగా నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. నాకు 66 ధర్మకర్తలు అన్నమాట అండి. మీరు వారసులు అన్నమాట అండి. అంటే గుడికి వారసులు కాదు, అదే ధర్మకర్త. ఓకే సార్. ఓకే. అంటే ఈ మీ తాతయ్య గారు వాళ్ళు కట్టించినప్పుడు ఏమన్నా అప్పుడు శిథిలావస్థలో ఉంటే వాళ్ళు భూములు ఇచ్చి గుడిని డెవలప్ చేశారు. ఓకే. ఇది రాముల వారి ప్రతిష్ట అంట కదండి. ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి శివలింగాన్ని తీసుకెళ్తుంటే కోట శివలింగం ఇక్కడ పడిందని. ఓకే. చాలా పేరు కానీ బయటికి పెద్దగా కొంచెం తెలియదు. ఇందాక ఒక ఆయన అడిగితే ఆయన చెప్పుకొచ్చారు అన్నమాట అండి. కోటి లింగాల ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇది 101వ లింగంగా ఇక్కడ, కోటి ఒక్క లింగంగా ఇక్కడ ప్రతిష్ట జరిగిందని చెప్పుకొచ్చారు. ఇది ఒకటిని ప్లస్ మనకి వెస్ట్ గోదావరిలో వచ్చేసరికి చిక్కాల్లో ఒక లింగం ఉంది, శివదేవం చెక్క. ఈ రెండింటి గురించి చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ తగలొచ్చు అంటారు. అవునండి సార్, మాట్లాడతారండి కొంచెం. మీరు డైలీ వస్తే మీరే ఉంటారండి ఇక్కడ పూజ? ఓకే. ఓకే. కోటి 1వ లింగం అండి స్వామి రాముల వారి ప్రతిష్ట. ఓకే. ఈ శివాలయం ప్రత్యేకత ఏమన్నా 2 ముక్కల్లో చెప్తారా? ఈ శివాలయం పశ్చిమ ముఖంలో ఉన్న అరుదైన శివక్షేత్రం. ఓకే. ఈ శివాలయంలో అర్చన కానీ అభిషేకం కానీ, శనివారం రోజు అభిషేకం చేయించుకుంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం ఇక్కడ బాగా నమ్మకం ఎక్కువ అన్నమాట. ఈ శనివారం పూట ఈ శివాలయంలో అభిషేకం చేయించుకుంటే బాగా అనుకున్నవన్నీ తప్పనిసరిగా అవుతాయని చెప్పి బాగా నానుడి జనాలు. 108 ప్రదక్షిణలు అనేది మామూలుగా శివరాత్రి రోజు అని చేస్తారు. శివరాత్రి రోజు 108 ప్రదక్షిణలు చేయడం వల్ల సోమవారం కూడా చేస్తారు ఎక్కువ. ఆ సీట్లు అవి మీరు ఇచ్చారంటారా? 108 అన్ని దేవస్థానం ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఓకే, థ్యాంక్స్ అండి. ఇదండి శివకోటి గ్రామం గురించి, ఇక్కడున్న శివాలయం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.